ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 3 times better Bharati Cement. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగల హెడ్లైన్స్. ఇంట్లున్న ముగ్గురు పోటీ పడుతున్న సర్పంచ్ పదవికి మస్తు కన్ఫ్యూజ్ అవుతుందట జనాలకి. అన్నం తింటూ నడిపిండు ఆర్టీసీ బస్సును, మరి ఏం చేద్దాం అనుకున్నాడో పబ్లిక్ ప్రాణాలను. పెళ్లి రిసెప్షన్ జరిగింది ఆన్లైన్ లా, ఫంక్షన్ హాల్ ల చుట్టాలు చూసిండ్రు లైవ్ లా. పేరెంట్స్ కు కొడుకు గిఫ్ట్ ఇచ్చిండు ఫ్లాటు, వీళ్ళ ప్రేమకు వీడియో చూసిన వాళ్ళు అవుతున్నారు ఫ్లాటు. ఆర్టీసీ అంటే ఒక నమ్మకం. ఆర్టీసీ బస్ ఎక్కితే పైలంగా ఇంటికి పోతారని ప్రయాణికులు నమ్ముతారు. జనాలు కూడా సీట్లు లేకున్నా ఆర్టీసీ బస్సులు ఎక్కాలని చూస్తారు, ఎక్కిపోతారు కూడా. ఎందుకంటే సీనియర్ డ్రైవర్లు ఉంటారు, ఓపికగా తోలుతారు కాబట్టి కదా. అయితే ఇడు ఒక ఆర్టీసీ డ్రైవర్ గారు చూడుండ్రి ఎట్లా నడిపిండో. చూసిన్రానుల్లా ఆర్టీసీ డ్రైవర్ గారి పనితనం ఎట్లున్నదో. పని పాతర పెట్టి జాతరకు పోయినట్టు డ్రైవింగ్ స్టీరింగ్ను పక్కకు పెట్టి ప్రశాంతంగా పగటిపూట భోజనం చేస్తున్నాడు. ఆగ చూడండి, ఒక చేతిలో టిఫిన్ బాక్సు, ఇంకో చేతిలో స్టీరింగ్తోనే ఎట్లా డ్రైవింగ్ చేస్తున్నాడు. ఓ డ్రైవర్ అన్నా, ఇక తిన్న కాడికి సాలుగాని జర్ర పక్క కాపన్నది రాదు. పుసుక్కున బర్రో గొర్రో మేకో అడ్డం వస్తే లేనిపోని పీకులాట అవుతుంది. అట్లని బస్సులో ఈ డ్రైవర్ ఒక్కడే ఉన్నాడా అంటే 45 మంది ఉన్నారట. వాళ్ళు చెప్పే కాడికి చెప్పి వినకుండేసరికి ఇట్లా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండ్రు. మరి డ్రైవర్ అన్న ఇంటి దగ్గర తినరాలేదో, కమ్మటి కూర ఇట్లా కలిపి పెడితే ఆకలాగక తిన్నాడో కానీ చూడండి ఎంత పని చేసిండో అన్న. అరే ఇప్పటికే కొన్ని దిక్కుల్లో ఆర్టీసీ బస్సులకు ప్రమాదాలు అయ్యి పబ్లిక్ భయపడుతుంటే ఇంకింత భయం ముట్టేటట్టు అన్న ఈ పని చేసిండు. కరోనా టైంలో చూసినాం ఆన్లైన్ పెళ్లి సూపులు, ఆన్లైన్ పెళ్లిళ్ళు, ఆన్లైన్ పుట్టినరోజు వేడుకలు, ఇంకా కొన్ని ఆన్లైన్ మీటింగ్లు, మాట్లాడుకోవడాలు కదా. అయితే ఇప్పుడు కూడా ఒక ఆన్లైన్ ఫంక్షన్ జరిగిందిలా. అరే అదేంది, ఇప్పుడు కరోనా లేదు ఏం లేదు, ఫంక్షన్లు జోరుగా అవుతున్నాయి అని అంటారా, కానీ అయ్యిందుల్లా. ఎందుకు అయ్యిందన్నదే వార్త, మీరు కూడా చూడండి. ఎస్, దండం పెట్టి మాట్లాడింది పెళ్లి పిల్లనే, పక్కనున్నది పెళ్లి పిల్లగాడే, జరిగింది రిసెప్షనే, ఆన్లైన్ పెళ్లి రిసెప్షనే. ఇక్కడ జరిగే ఏర్పాట్లన్నీ ఆన్లైన్ రిసెప్షన్ పనులే. ఇదేంది విచిత్రంగా ఉన్నది, ఫంక్షన్ హాల్లో ఇంత బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసిండ్రు, పిల్లగాని కూడా పిలిస్తే బాగుండు కదా అనుకుంటున్నారా. అయితే ఈ రిసెప్షన్ కు వీళ్ళు వచ్చేదే ఉండేనులా. కాకపోతే 2-3 రోజుల నుంచి ఇండిగో విమానాలు రద్దయి ప్రయాణాలు మొత్తం ఆగమాగంగా ఉండి ఎయిర్పోర్టులన్నీ నిండిపోతున్నాయి కదా. ఆ ప్రాబ్లమ్స్ లా వీళ్ళు కూడా చేరిపోయిండ్రు. అందుకే ఇట్లా ఆన్లైన్ రిసెప్షన్ జరిపిండ్రు అన్నట్టు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన ఈ క్షీరసాగరు సంగమదాస్ కు నవంబర్ 23 నాడు లగ్గమైందట. అయితే రిసెప్షన్ జర్రంతా లేటుగా పెట్టుకున్న ఈ జంటకు ఇండిగో ఫ్లైట్లు జలకిచ్చేసరికి చుట్టాలను పిలిచిన పెళ్లి పిల్ల అయ్యవాళ్ళు ఫంక్షన్ హాల్లోనే ఇట్లా స్క్రీన్లను పెట్టి ఆన్లైన్ రిసెప్షన్ పెట్టిండ్రు అన్నట్టు. మరి ఇవాళ రేపట్లనన్నా ఇండిగో విమానాలు రువ్వడిగా అయితాయో కావో తెలియదు కానీ విమాన ప్రయాణాలు చేసేటోళ్లకు మామూలు తిప్పలు కావట్లేదు. పోండి షీనన్నా, అంతా నీ దయ. అక్క ఓటు నీ ఓటు నాకే పడాలి, ఈ ఒక్కసారి దయ చూపండి. లచ్చం పెద్దమ్మ వార్డ్ మెంబర్గా నిలబడ్డా, నీ ఓటు పెద్దనాన్న ఓటు నాకే పడాలి. ఓ సురేష్ తమ్మి, అమ్మ నాయన అన్నకు చెప్పి మనోళ్ళ ఓట్లు జర పడేటట్టు చూర్రా. నీకు పొద్దుగు కాల చిన్న దావత్ ఉంటది గాని సరేనా. ఇగో గిట్ల నడుస్తున్నాయి ఊర్లల్లో ప్రచారాలు. మరి ఇంకెందుకు ఆలస్యం, సీదా వార్తలకు పోయేద్దాం పాండ్రి. తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు ఏమన్నా జరుగుతున్నాయా పోండి. అత్త మీద కోడలు, తల్లి మీద బిడ్డ, అన్న మీద తమ్ముడు పోటీలకు దిగుతుంటే జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్లో మాత్రం ఇంట్లో ఉన్న ముగ్గురు ఒకలికొకలు పోటీకి దిగుతున్నారులా. ఇగో వీళ్ళిద్దరు భార్యాభర్తలు, జగన్ గౌడు పుష్పలత, ఈయన కొడుకు సాయి గౌడు. అరే ఇదేంది, ఒకే ఇంట్లో వండుకుంటా ముగ్గురు పోటీ చేయడం ఏంది అంటే అసలు విషయం ఏందో ఈ అన్న చెప్తాడేనండి. గత
సంవత్సరంలో మా డాడీ సర్పంచ్గా చేస్తే రిజెక్ట్ చేశారు ఏదో కారణం వల్ల. ఇప్పుడు మేము ఒకటే ఇంట్లో నుంచి ముగ్గురం చేశాము. ఇదట అసలు ముచ్చట. అప్పట్లో వీళ్ళ నాయన నామినేషన్ వేస్తే రిజెక్ట్ అయిందట. పోయినసారి అనుభవాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఇంట్లో 3 నామినేషన్లు వేసిండ్రట. మరి ఇద్దరు విత్డ్రా చేసుకుంటే ఏమైంది అన్న? ఇప్పుడు మేము అధికారాన్ని అడిగితే మేము ఈ జగ్గసార్ గ్రామంలో విత్డ్రా చేసుకునే అవకాశం లేదు. వీళ్ళు నామినేషన్ వేసి వచ్చినాక ఊర్లో 28 లక్షలకు వేలం పాట పెట్టాలని చూసిండ్రట. కానీ ఇంతలనే ముచ్చట ఆఫీసర్లకు తెలిసేసరికి అసలు విత్డ్రా అనే ముచ్చట లేకుండేసరికి ముగ్గురు పోటీలో ఉన్నారు. మరి మీరు ముగ్గురు ఏం మాట్లాడుకున్నారే? మా డాడీ గుర్తు విన్నే పాన గుర్తుకు మేమందరం ప్రచారం చేస్తున్నాము. ఇక ఈ ఊరు ముచ్చట ఇట్లుంటే పెద్దపల్లి జిల్లా మంతని మండలం ఉప్పట్ల ఊర్లోనేమో 70 ఏండ్ల అవ్వ పోటీలో ఉన్నది. చెప్పన్నా, ఇంత పెద్ద ఏజ్ ఉన్నామేను ఎందుకు పోటీలు ఉంచిండ్రు? సర్పంచ్గా పోటీ చేసి తక్కువ మెజారిటీతో 14-15 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. అర్థమైంది అనులా, ఈ అన్న పోయినసారి తక్కువ మెజారిటీతోనే ఓడిపోయిందట. ఈసారి పోటీ చేద్దామంటే మహిళకు అవకాశం వచ్చేసరికి వాళ్ళ అమ్మను నిలబెట్టినా అంటున్నాడు. ఇక ఇక్కడ పరిస్థితి ఇట్లుంటే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల్ గుడితండాల సర్పంచ్గా పోటీ చేస్తున్న జైపాలు వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడు. బాండ్ పేపర్ ద్వారా తెలియపరచడం ఏంటంటే, ఇప్పుడున్న ఆస్తులకు మించి అక్రమంగా ఏమన్నా నేను ఆస్తులు సంపాదిస్తే దానిని గ్రామ పంచాయతీ జప్తు చేసుకొని. అబ్బరే బిడ్డ, ఏమన్నా హామీ ఇస్తున్నాడా పోన్రి? ఇప్పుడున్న వరకే నా ఆస్తులు సర్పంచ్గా గెలిచినాక ఒక్క ఆస్తి పెరిగినా అదే గ్రామ పంచాయతీకే అంటున్నాడు. కానీ భలే హామీలు భలే విచిత్రాలు కనబడుతున్నాయి పోన్రి ఎలక్షన్ల. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.